ఒక రాజకీయ నేతను మరో రాజకీయ నేత విమర్శలు చేయడం, నానా మాటలనడం మామూలే. మిగిలిన రంగాల వారు రాజకీయ నేతల మీద విమర్శలు చేయరని చెప్పడం లేదు, కానీ సినిమా రంగానికి చెందిన ప్రముఖులు, కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్న వారిపై సంచలన రీతిలో వ్యాఖ్యలు చాలా అరుదుగా మాత్రమే జరుగుతుంటాయి. తాజాగా అలాంటి ఉదాంతం ఒకటి చోటు చేసుకుంది. తమిళనాడులో జరిగిన జల్లికట్టు ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకుని విశాఖలోని ఆర్కే బీచ్ లో నిర్వహించి తలపెట్టిన శాంతి ర్యాలీ నేపథ్యంలో ప్రత్యేక హోదా మీద ఘాటైన వ్యాఖ్యలు చేశారు కేంద్ర మంత్రి సుజనా చౌదరి. ఏపీకి ప్రత్యేక హోదా అన్నది ముగిసిన అధ్యాయంగా పేర్కొన్న ఆయన, జల్లికట్టును స్ఫూర్తిగా తీసుకుని ఆందోళనలు చేసేవారు కోళ్ల పందాలో, పందుల పందాలో నిర్వహించుకోవాలంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. సుజనా వ్యాఖ్యలపై ప్రముఖ సినీ రచయిత చిన్ని కృష్ణ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రత్యేక హోదాను అడ్డుకున్న సుజనా చౌదరే పందిగా ఆయన మండిపడ్డారు. హోదాకు అడ్డుపడిన పందివైన సుజనాతోనే ఆట స్టార్ట్ చేస్తాం అంటూ తీవ్ర స్థాయిలో హెచ్చరిక జారీ చేశారు. హోదా కోసం పోరాడుతున్న జగన్ ను గాని, పవన్ కళ్యాణ్ గాని విమర్శిస్తే ఊరుకోమని వ్యాఖ్యానించిన చిన్ని కృష్ణ, విద్యార్థులను అడ్డుకోవడం ద్వారా హోదా ఉద్యమం మరింత పెరుగుతుందని వ్యాఖ్యానించారు. హోదాపై సుజనా చౌదరి చేసిన వ్యాఖ్యలు మంట పుట్టిస్తుంటే, ఆయన తరహాలోనే ఏపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు చేసిన వ్యాఖ్యల్ని ప్రస్తావిస్తూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.